ఓకే. హాయ్ మేడం. హాయ్ అండి. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి రాబోతుంది. అసలు సినిమా రాకముందే దీని గురించి నెగటివ్ గా ప్రచారం స్టార్ట్ అయిపోయింది బయట. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ గారిది. అవును. ఆ రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది, అది పెద్ద మూవీ కాబట్టి బాలకృష్ణది ఉంది, వెంకటేష్ గారిది ఉంది, ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఉంది. కానీ ఈ రెండు మూవీల కంటే గేమ్ చేంజర్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అంటే అంత మంచి బజ్ ఉన్న సినిమాకి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎందుకు నెగటివిటీ వస్తుంది అంటారు? అది అంటే చెప్పుకుంటారు కావాలని. ఇప్పుడు మొన్నటి దాకా పాపం ఆయనని అల్లు అర్జున్ గారిని తీసుకున్నారు, ఆయనని బ్లేమ్ చేశారు. ఇప్పుడు ఆ పుష్ప 2 ఎలా ఆడింది? వచ్చేసాయి కదా 1000 కోట్లు, 4 డేస్లోనే 1000 కోట్లు ఎంత వచ్చింది. ఇంకా ఆయన వస్తూనే ఉంటాయి, కానీ అట్లా కాదు. కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు అభిమానులు, కానీ ఆయన కూడా వేరే వేరే వాళ్ళు అభిమానులు ఉంటారు, హీరోలు అభిమానులు ఉంటారు, వాళ్ళు చెప్తున్నారేమో ఎవరికి తెలుసు. ఓకే. ఈ గేమ్ చేంజర్ పుష్ప 2 సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయగలుగుతుందా? లేదు, లేదు. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2ని తీసుకుంటే, గేమ్ చేంజర్ని తీసుకుంటే పుష్ప 2నే బెస్ట్. ఇప్పుడు పుష్ప 2 సినిమా వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ మేము పుష్ప 2 సినిమా చూడము. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూడమంటున్నారు. చూస్తారు, ఎందుకు? 100% చూస్తారు. ఎందుకు చూడరు? అది ఊరికే పుకార్లు మాటలు అట్లా మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ఒక నా హీరోకి రావాలి, ఈ హీరో రావాలని కొంతమంది హీరోలు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. గేమ్ చేంజర్ తప్పకుండా వాళ్ళు ఫస్ట్ మూవీకే ఎవరైతే మాట్లాడారో రామ్ చరణ్ గారి గురించి వాళ్ళే వెళ్ళి చూస్తారు. మీరు చూస్తూ ఉండండి, నేను ఎక్కడికి పోతాను, ఇక్కడికే వస్తాను, మళ్ళీ మీరు అందరికీ తెలుస్తుంది పలానా మేడం మాట్లాడింది అని చెప్పేసి. అయితే పుష్ప 2 తర్వాత ఈ గేమ్ చేంజర్ అంటే కొంచెం తగ్గుతుంది. పుష్ప 2 అంటే ఓ రేంజ్. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే పుష్ప 2 అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం, ఇటు గేమ్ చేంజర్ అంటే మెగా ఫ్యామిలీ హీరోలు అందరు అభిమానులు అందరు చూస్తారు ఉన్నారు. సో ఖచ్చితంగా పుష్ప 2 కన్నా డబుల్ రేంజ్ లో హిట్ అవుతా అంటున్నారు. మరి మీరు ఏమంటారు? నాకు కూడా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నేను కోరుకునేది ప్రతి ఒక్కటి అదే కోరుకుంటా, ప్రతి ఒక్క హీరో గురించి హిట్ అవ్వాలనే కోరుకుంటాను. ఎందుకంటే మొత్తం వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీలో మూవీస్ ఆడితే వాళ్ళకే హ్యాపీ ఉంటుంది కదా. అందుకే వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే, అభిమానులు కూడా ఒకటే చెప్తాను, ఇట్లా ఈ సినిమా ఆ సినిమా అని అనకుండా ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఆ సినిమాని హిట్ చేయండి. ఎందుకు హిట్ చేయాలని అనుకుంటున్నా. పుష్ప 2 గురించి చాలా గొడవలు జరిగినాయి, రిలీజ్ కాకముందే స్టార్ట్ అయినాయి గొడవలు. అయితే కాకపోతే ఇప్పుడు ఇప్పుడు చూశారు కదా, అందరు చూశారు, మేము కూడా వెళ్ళి మూవీ చూసాము. అబ్బా మామూలుగా ఎంజాయ్ చేయలేదు. పుష్ప 2 కి బెనిఫిట్ షోలు వేశారు, వాటి వల్లనే అంత పెద్ద ఇష్యూ. అవునవును. ఇప్పుడు బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు అవి క్యాన్సిల్ చేయడం వల్ల గేమ్ చేంజర్ ఒక మైనస్ అనుకోవచ్చు కదా. అవును, అది 100% మైనసే. ఎందుకంటే ఇప్పుడు ఆ షో వేయడానికి కూడా ఇంకా వెయ్యరు నాకు తెలిసి. ఆ బాబు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. దానివల్ల అయితే అదొకటి 100% చెప్పగలను నేను. లేదు, కొంచెము వాళ్ళు కూడా టికెట్ రేట్స్ అంటే అంత పెరగవులేండి, అంతే. అయితే ఇంకా ఏంటంటే నేనేం చెప్తున్నానంటే, అభిమానులకి వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానులు ఎవరు మేము చూడము మూవీ అల్లు అర్జున్ అని చెప్పిన వాళ్ళు పోయి చూశారు, పోతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తానే ఉన్నారు అబ్బా ఏముంది మూవీ అని చెప్పేసి. మొత్తానికి రామ్ చరణ్ గురించి ఆయన వ్యక్తిగతంగా ఏం చెప్తారు, సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా? ఆయన రామ్ చరణ్ వ్యక్తిగతంగా అంటే చాలా మంచి వ్యక్తి, ఆయన సూపర్ మనిషి కూడా, చాలా కూలు. నేను ఎప్పుడు చూసినా కానీ టీవీలో కనిపిస్తుంటారు, ఎక్కువ మాట్లాడారు, చాలా నైస్ పర్సన్ ఆయన రామ్ చరణ్ గారు. అయితే నేను కూడా దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను, సంక్రాంతికి మేము కూడా చూడాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఆయన సినిమా కూడా హిట్ చేయాలని చెప్పి అభిమానులకు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.